హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D అనమాట. గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చీట్ కోడ్ మర్చిపోతానేమో, కానీ స్టార్ట్ చేసేస్తా. ఈ గేమ్ ఏమి ఉండదు, చీట్ కోడ్స్ వస్తే పైనుంచి ఏదో దేవుడు వరవలాగా కింద పడది అంతే. ఏంది గైస్ ఇది? వాట్, పబ్జీలో కూడా ఎమోట్స్ ఉంటాయా? ఇంత 3D ఎఫెక్షన్లో ఉంది కదా. వామ్మో, ఏంది ఇదే? ఇట్లా ఉన్నాయి క్యారెక్టర్స్, మరి ఇంత 3D ఎఫెక్షన్లో ఉన్నాయి గైస్. గైస్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకెంతసేపు క్యారమ్మా? దేవుడా ప్లీజ్ దేవుడా. Hey God, please take off the ads from the phone. Please, I am requesting you. Please. క్యాన్సిల్. ఇలాంటి ఎస్ఎంఎస్లు మాత్రం మనం అసలు చిన్నపిల్లలు టచ్చే చేయకూడదు అసలు, అందుకే క్యాన్సిల్ కొట్టేసిన. అమ్మయ్య వచ్చేసాం. ఓకే, గబగబా అయితే మనం మన పని షురూ చేద్దాం. 1 minute టేకింగ్ గైస్. ఆ యాడ్ 1 minute తీసుకుంది. ఓకే, ఫస్ట్ యూఎఫ్ఓ అయితే తీద్దాం. యూఎఫ్ఓలో ఎక్కచ్చో లేదో, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. 0606 ఎస్ కాల్ ఎండిడా మరి. కాదు పొంగడం. 6060 అదేనా? కాదా ఏమో గైస్, యూఎఫ్ఓ రాలేదేమో అప్డేట్. ఓకే, 0002 డ్రిఫ్టర్ గైస్. ఇది డిఫెండరా? స్పైన్ డిఫెండర్. ఈ డిఫెండరే కదా గైస్ మన దగ్గర ఉన్నది. ఆగండి సార్, కట్అవుట్ చెక్ చేద్దాం. సేమ్ డిఫెండర్ ఇదే. ఓకే, మన పని జేసీబీని అయితే బయటికి తీద్దాం. 6677 ఎస్, మనం జేసీబీ పార్టీ. ఓకే, జస్ట్ ఒక టెస్ట్ డ్రైవ్ వేద్దాం అంతే. ఆగండి గైస్, ఇంకేమైనా చీట్ కోడ్స్ ఉన్నాయేమో, ఆగండి చూసొద్దాం. ఇంకేముంది? యూఎఫ్ఓ 0606గా ఏమో గైస్, వెళ్ళండి. ట్రాక్టర్ రిక్షా, ఫస్ట్ ట్రాక్టర్ కూడా ట్రై చేద్దాం. ఆగండి. ట్రాక్టర్ ఏంటిది? ట్రాక్టర్ 5643 దిగే బాబు నువ్వు. 5643 5643. ఓకే, కొంచెం ముందుకు స్పాన్ చేద్దాం. వావ్, ఏంది గైస్, అచ్చా స్వరాజ్ ట్రాక్టర్ లానే ఉందిగా. ఒకసారి డ్రైవ్ చేద్దాం. సూపర్ ఉంది కదా గైస్, రియలిస్టిక్గానే ఉంది చూడటానికి ట్రాక్టర్. కాకపోతే కొంచెం స్లోగా వెళ్తుంది. అండ్ ఇంటీరియర్ ఎలా ఉంది? ఏంటిది గైస్ ఇది? ఇంటీరియర్ కోసం అని వాడి ఫేస్ చూస్తున్నా. అక్క నేను గుద్దేస్తా. ఏంటి గైస్ ఇది? నాకు హ్యాండిల్ అవ్వట్లా. ఓకే, బ్రేక్ వేసే అదే. ఈసారి ఏముంది ఇంకా? ఏముంది ఇది? రిక్షా 8370. ఓకే, రిక్షా అంట. కాసేపు అందరినీ ఎక్కించుకుందాం గైస్. 8370 ఎస్ రిక్షా. అక్క ఏంటి గైస్ ఇది?
ఇది 1 minute నాకు టైం వేస్ట్. ఏంటంటే నేను ప్రతిదీ ఆర్డర్ చేసే బ్లింకిట్ చాలా ఫాస్ట్ 10 minutesలో డెలివరీ చేసిద్దాం గైస్. ఓకే వస్తుంది. ఏందిరా నువ్వు? ఓకే ఓకే రిక్షా వాట్ నా రిక్షా అని గుర్తుతావేందిరా రోయ్? రావాలమ్మా రావాలి. బందర్ 20 ఎక్కాలమ్మా ఎక్కాలి. ఎక్కడ కావాలి సార్ మీరు? ఎక్కడికి వెళ్ళాలి? అండి సిటీలోకి వెళ్ళొద్దాం పదండి గైస్. నేను ఇటు వెళ్తున్నా కానీ తిప్పండి. అవును ఇంటీరియర్ ఎలా ఉంది అసలు? హారన్ తెచ్చా హారన్. దీనికి లైట్స్ లేవు గైస్, పోయినాయేమో ఇంత గుద్దేశంగా. కానీ ఆటో మాత్రం సూపర్ ఉంది గైస్. నాగండి అన్న ఆటో కావాలా? బందర్ 20 ఎక్కన్నా? ఎక్కుతాడంటే పడిపోయాడండి. అమ్మ నాకు సంబంధంలే. ఏంది ఎక్కుతాడు అనుకుంటే పడిపోయాడు. అక్క వీళ్ళన్నా పడుకో. అన్న బందర్ 20 అన్న. కావాలంటే హైదరాబాద్కి కూడా తీసుకెళ్తానన్నా. కొంచెం ఎక్కడన్నా పొద్దునుంచి గిరాకీ వస్తలా. ప్లీజ్ అన్న ఎక్కన్నా? వామ్మో నాకు తెలియదమ్మో. వీళ్ళేంటి వేసి పడిపోతున్నారు. రే స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది వేసి. ఇది జేసీబీ కన్నా ఇది బెస్ట్. ఓకే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన ఫేవరెట్ ప్లేన్ అయితే డ్రైవ్ చేద్దాం. నేను ఆటో వాణి న్యాయమైన రేటు అని అన్నగా ఇటు అనిరా. ఏంటి ప్లేనేనా మనం ఎక్కింది లాస్ట్ వీడియోలో? ఇది కాదా? ఏదో ప్లేన్ నడిపాను గైస్ ఒకసారి నేను. ఇది కాదా అని అనుకుంటున్నా. ఇది కాదేమో. పర్లేదండి. ఆ ప్లేన్ నడిపి ఇప్పుడు నా టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు. కానీ ఇంకా చాలా చీట్కొచ్చి ఉన్నాయి మనం తీయాల్సినవి. అది తీద్దాం అండి. ఏదో జీవాగన్ చీట్ కొట్టు కూడా చూసాను గైస్ ఇందాక. ఏదో దీనికి ఇదే సాలిడ్ గైస్. అసలు ఏది డ్యామేజ్ కూడా కావట్లా. ఓకే ఓకే గైస్ ఇక జీవాగన్ దిద్దాం. ఓకే జీ వ్యాగన్ చేద్దాం. ఏంటిది జీ వ్యాగన్? 46 గైస్. జీ వ్యాగన్ 46. ఓకే తర్వాత ఆటో నేను తర్వాత కలుస్తా. బాయ్ 46 1 2 3 4 ఏమొచ్చిద్దో. ఏంది గైస్ అవసరంగా ఈ యాడ్ అయ్యేలోపు ఇంకేమైనా చీట్కొచ్చి తీయాలేమో చూద్దాం. జీటీఏ బోట్ కూడా తీయాలి గైస్. మనం బోట్ తీద్దాం. హామర్ కార్ వద్దు. జెట్ ప్యాక్ తెలుసు మనకి. సుప్రా వద్దు. మస్టాంగ్ తీద్దాం గైస్. ఓకే అదేంటిది బోట్ 3001 కదా. బోట్ 3001 అండ్ ఇంకా అవ్వలేదా ఇది? 3001 ఏంటి జీ వ్యాగనా?
ఓ మెర్సిడీస్ జీ వ్యాగనా బస్ లేకుండా ఆర్జిఎస్ అని ఉంది ఏంటిది ఇట్లా ఉంది. సరే ఒకసారి ఇంటీరియర్ టెస్ట్ చేద్దాం. బాలా మనం తర్వాత బోటు బీచ్ అక్కడ బీచ్ ఇందాక చెట్లు చూసాంగా ఇటు వెళ్ళాలి మనం. ఈ కార్ బోట్ 3001 ఎస్ బీచ్కి వచ్చేసాం. డ్రిఫ్ట్ లేసిద్ది ఇక ఆగిపోయి ఏం చేయాల. ఆగు. ఓకే ఇప్పుడు గాలి రాకెట్లో సొయ్యని ఎగరలేదండి. సర్లేండి గైస్ ఇక బోట్ స్పాన్ చేసేసి ఆటో వేసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం. బోట్ కాస్త నీళ్ళలోకి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేయాలా. బోట్ 3001 ఎస్ వాట్ బోట్ బాగుంది గైస్. ఓ రైడ్ వెళ్ళేసేద్దాం. అండ్ ఈ తప్పితే ఇంకేం లేవుగా. బాగుంది గైస్ బోట్ అయినా స్పీడ్గా వెళ్తుంది. ఎప్పుడైనా వాటర్లో చేయాలంటే ఈ బోట్ వేసుకుని చేయొచ్చు. వద్దురండి గైస్ వేరే ప్రపంచానికి వెళ్దాం మనం. అట్లా స్ట్రైట్కి వెళ్తే ఏమైంది ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంకెప్పుడు త్వరగా ఏంటి వాటర్కి అంతమే లేదా ఇక ఇంకా పోతూనే ఉంది. వాట్ ఎందుకు వేసింది. బీచ్ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసాం గైస్ మనం. కానీ వాటర్ మాత్రం సూపర్ చల్లగా ఏదో కనపడుతుంది గైస్. ఏదైతే సరే గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ ఈ చీట్ కోడ్స్ మాత్రం ఇంకా సూపర్ ఉంటే కామెంట్ కూడా చేయండి మీ పర్సనల్ ఫీలింగ్. అయితే అంతటి వరకు నేను ఇక బాయ్. బట్ వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేయలేదు గైస్. ప్లీజ్ చేయండి. అట్లా చేయడం వల్లే నాకు కనుక సిల్వర్ ప్లే బటన్ వచ్చిందనుకో అందరికీ మీ నెంబర్స్ మాత్రం కామెంట్ చేయండి. అప్పుడు నేను ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను సిల్వర్ ప్లే వచ్చిన తర్వాత అయితే అప్పుడు ఇక మీరు నెంబర్స్ పెట్టండి. అప్పుడు నేను మీ అకౌంట్స్కి 10,000 అయితే ప్రతి ఒక్కరికి 10,000 అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. నెంబర్స్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మాత్రం మర్చిపోకండి గైస్ ప్లీజ్. మన 62 సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అంతటి వరకు బాయ్.